మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి పోలింగ్ నవంబర్ 11వ తేదీన జరగబోతోంది. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సునీత గారు, అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి, వీరు ఈ మూడు పార్టీల నుంచి అభ్యర్థులుగా పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ముగ్గురు అభ్యర్థుల్లో గెలుపు ఎవరిది అనే దాని మీద రకరకాల సర్వే సంస్థలు ఇప్పటికే కొన్ని సర్వేలు చేసి ఆ రిపోర్ట్లను కూడా బయటకు వదలడం జరిగింది. ఇప్పుడు ప్రముఖ సర్వే సంస్థ అయినటువంటి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనేటువంటి సంస్థ ఈ ఉప ఎన్నిక మీద ఒక ఎనలిటికల్ రిపోర్ట్ను అయితే తయారు చేయడం జరిగింది. ఆ రిపోర్టు ప్రకారంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరగబోతున్నటువంటి ఉప ఎన్నికల్లో ఏ అభ్యర్థి గెలవబోతున్నారు, ఏ పార్టీ ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జెండా పాతబోతోంది, ఎవరికి ఎంత మెజారిటీ రాబోతోంది, అసలు ప్రజాభిప్రాయం ఎలా ఉంది అనే దాని మీద వీరు ఈ ఎనలిటికల్ రిపోర్ట్ని ప్రిపేర్ చేశారు. ఆ ఎనలిటికల్ రిపోర్ట్ యొక్క సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జూబ్లీహిల్స్ ఎనలిటికల్ స్టడీ అండ్ ఎలక్టోరల్ అసెస్మెంట్ రిపోర్ట్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ బై ఎలక్షన్, తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ, పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ సంస్థ ఈ ఎనలిటికల్ స్టడీ అండ్ రిపోర్ట్ని అయితే తయారు చేయడం జరిగింది. దీని ప్రకారంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరగబోతున్నటువంటి ఉప ఎన్నికల్లో ఏ అభ్యర్థి గెలవబోతున్నారు, ఆ అభ్యర్థికి ఎంత మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఏ పార్టీ ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జెండా పాతబోతుంది అనేది మనకి స్పష్టంగా తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది. అంటే అది వాళ్ళ రిపోర్ట్ ప్రకారంగా. మనం 2023 అసెంబ్లీ ఎన్నికల గురించి కనుక ఆ రిపోర్ట్ కనుక ఒకసారి పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాగంటి గోపీనాథ్ గారు అప్పుడు 80,549 ఓట్లను ఆయన పొందగలిగారు. మొత్తం ఓట్ షేర్ వచ్చేసి 43.94%. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి అజారుద్దీన్ గారికి 64,212 ఓట్లు వచ్చాయి. అప్పుడు ఓట్ షేర్ కనుక చూసుకున్నట్లయితే 35.03%. ఇక భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి 25,866 ఓట్లు పోలవగా 14.11% ఓట్ షేర్ అయితే వచ్చింది. ఏఐఎంఐఐ అంటే ఎంఐఎం అభ్యర్థికి 7,848 ఓట్లు వచ్చాయి, 4% ఓట్ షేర్ అయితే వచ్చింది. నోటాకి 1,374 ఓట్లు రావడం జరిగింది, 0.75% అక్కడ ఓట్ షేర్ రావడం జరిగింది. మెజార్టీ కనుక చూసుకున్నట్లయితే 16,337 ఓట్ల మెజార్టీ రావడం జరిగింది. ఓట్ షేర్ రూపంలో 8.91% ఓట్ షేర్ మెజార్టీ రూపంలో రావడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఓట్ షేర్ 47.58% అయితే చూపిస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు జరగబోతున్నటువంటి ఉప ఎన్నిక రిపోర్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎనలిటికల్ సినారియో దాన్ని కనుక పరిశీలిస్తే కాంగ్రెస్ అడ్వాంటేజ్ అండర్ 45% to 50% టర్న్అవుట్ రేంజ్ అంటూ ఇవ్వడం జరిగింది. అంటే దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే క్షేత్రస్థాయిలో ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా, కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ ఈ ఉప ఎన్నికల్లో గెలవబోతున్నట్లుగా ఈ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనేటువంటి సంస్థ ఎనలిటికల్ రిపోర్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే నేషనల్ కాంగ్రెస్ దానికి 45 to 50% టర్న్అవుట్ రేంజ్ వచ్చేటువంటి అవకాశం ఉందని, అలాగే బీఆర్ఎస్కి వచ్చేసి 40 to 41% టర్న్అవుట్ రేంజ్ వచ్చేటువంటి అవకాశం ఉందని, నెక్స్ట్ భారతీయ జనతా పార్టీకి 9 నుంచి 12% ఈ టర్న్అవుట్ రేంజ్ వచ్చేటువంటి అవకాశం ఉందని, నోటాకి 4% వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ఈ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనేటువంటి సంస్థ ఎనలిటికల్ రిపోర్ట్లో అయితే పేర్కొనడం జరిగింది. ఓవరాల్గా దీని ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్లో జరగబోతున్నటువంటి ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ఈ ఎనలిటికల్ రిపోర్టు ప్రకారంగా మనం విశ్లేషణ అయితే చేసుకోవచ్చు. వీరు ఏ ప్రాతిపదికన ఈ సర్వే చేశారు, ఈ ఎనలిటికల్ రిపోర్ట్ని వదిలేరనేది మనం తర్వాతి పేజీల్లో విశ్లేషణ చేసుకుందాం.
ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా క్షేత్రస్థాయిలో వీరు సర్వే చేసి ఎనాలిసిస్ ప్రకారంగా రిపోర్ట్ ఇచ్చినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఎక్స్పెక్టెడ్ మార్జిన్ ఆఫ్ విక్టరీ కనుక మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి 45% టర్నౌట్ అనేది 44%గా ఉంది. అలాగే 50% టర్నౌట్ అనేది 47%గా ఉంది. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి నవీన్ యాదవే అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఎక్స్పెక్టెడ్ మార్జిన్ ఆఫ్ విక్టరీ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా ఉన్నట్లుగా ఈ సంస్థ అయితే ఎనలిటికల్ రిపోర్ట్ను అయితే తయారు చేసింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎక్స్పెక్టెడ్ మార్జిన్ ఆఫ్ విక్టరీ పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే 45% టర్నౌట్ అది చూసుకున్నట్లయితే 41% ఉంది. అలాగే 50% టర్నౌట్ పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే 39% అయితే ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ అగ్రగామిగా నిలిచేటువంటి అవకాశం అయితే ఈ రిపోర్టు ప్రకారంగా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక భారతీయ జనతా పార్టీకి ఎక్స్పెక్టెడ్ మార్జిన్ ఆఫ్ విక్టరీ చూసుకున్నట్లయితే 9% అంటూ, అంటే 45% టర్నౌట్ ఏమో 9% అని, 50% టర్నౌట్ ఏమో 8% ఉందన్నట్లుగా స్పష్టంగా ఈ రిపోర్ట్ అయితే తెలియజేస్తుంది. ఇక నోటా అదర్స్ వారు ఎక్స్పెక్టెడ్ మార్జిన్ ఆఫ్ విక్టరీ కనుక వారి పర్సంటేజ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 45% టర్నౌట్ కనుక చూసుకున్నట్లయితే 6%గా, 50% టర్నౌట్ కనుక చూసుకున్నట్లయితే 6%గా ఉంది. ఎనలిటికల్ సమ్మరీ కనుక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మౌంటం అనేది క్లియర్గా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో క్లియర్గా కనపడుతుంది అన్నట్టు కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగే అధికారంలో ఉన్న పార్టీకి అది ఉపయోగపడేటువంటి అవకాశం ఉందన్నట్లుగా ఈ ఎనలిటికల్ రిపోర్ట్ ద్వారా అయితే మనం విశ్లేషణ చేసుకోవచ్చు. నిజంగా ఈ ఉప ఎన్నికలు జరిగేటప్పుడు అసలు అధికారంలో ఎవరున్నారు, మన అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడవాలంటే మనం ఎవరిని ఎన్నుకోవాలి అనేటువంటి అంశాల మీద కూడా ప్రజలు ఎక్కువగా ఆలోచించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ నవీన్ యాదవ్ గారి మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు, నాయకులు ఆయన కుటుంబ నేపథ్యాన్ని అంటే చూపిస్తూ అతని తండ్రి ఒక రౌడీ షీటర్ అని, ఇతన్ని గెలిపిస్తే రౌడీ రాజ్యం వేలేటువంటి అవకాశం ఉంది అంటూ విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి బాటలో దూసుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ఎన్నుకోవడం వల్లే అది సాధ్యమైద్ది అని ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది ఓటర్లు భావించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నట్లుగా ఆ నియోజకవర్గంలో ఈ రిపోర్ట్ అయితే మనకి క్లియర్గా తెలియజేస్తుంది. సో మొత్తంగా కనుక చూసుకున్నట్లయితే ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరగబోతున్నటువంటి ఉప ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీయే సత్తా చాటేటువంటి అవకాశం ఉందని, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా పాతబోతుందని, భారీ మెజార్టీ దిశగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా పయనీర్ పోల్ స్ట్రాటజీస్ అనేటువంటి సర్వే సంస్థ ఒక ఎనలిటికల్ రిపోర్ట్ను అయితే విడుదల చేయడం జరిగింది. 11వ తేదీన ఈ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ జరగబోతోంది. ఆ పోలింగ్ తరువాత రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పయనీర్ పోల్ స్ట్రాటజీస్ సంస్థ ఇచ్చినటువంటి ఎనలిటికల్ రిపోర్ట్ కరెక్ట్ అవుతుందా లేదా అనేది మరో వారం రోజులు మనం వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ సో మచ్.